ఆధారాలు లేకుండా గాలిగోపుర నిర్మాణం. కిష్కింధకాండ ఎక్కడుందో మీకు తెలుసా? ఇక్కడ అన్ని విచిత్రాలే. చూసే మాన్యుమెంట్స్ అన్నిటికీ ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నవే. ఇక అక్కడి గోపురాలు ఏకంగా ఆధారాలు లేకుండా నిర్మించారంటే మీకు వింతగా అనిపించడం లేదు? అది వింత కాదండి, అది అప్పటి ఆర్కిటెక్టుల పనితనం. ఇంతకీ ఈ విషయం మీకు అర్థమైందా? అదిగో అక్కడికే వస్తున్నా. హాయ్, హలో, నమస్తే, నేను మీ గౌతమ్. మీరు హంపి పేరు విన్నారుగా? అదే కర్ణాటకలో ఉన్న హంపి. విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు పాలించిన రాజ్యం అది. ఆ విజయనగర సామ్రాజ్యాన్ని మనం ఈరోజు హంపి అని పిలుచుకుంటున్నాం. హంపిలో వేలాది కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు కట్టడాలు వేటికవే వైవిధ్యంగా కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి కేటగిరీలోకే వస్తుంది ఈ విరూపాక్ష ఆలయం. హంపి ఆధ్యాత్మిక చారిత్రక వైభవానికి ప్రధాన సాక్ష్యం పంప విరూపాక్ష దేవాలయం. అత్యంత ప్రాచీనమైన పంప విరూపాక్ష ఆలయం అంతు తెలియని అనేక ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. విజయనగర స్థాపన హరిహర బుక్కరాయల ధర్మ రాజ్య స్థాపన దీక్ష ఈ ఆలయం నేపథ్యం నుంచే ప్రారంభమైంది. ఇక్కడ ఈ ఆలయానికి ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ గోపురం లోపల ఎలాంటి అడ్డనిలువ దూలాలు లేకుండా పైనుంచి సూచీముఖంగా నిర్మాణం చేపట్టారు. అష్టకోణాకృతిగా ఉండే ఈ రాజగోపురం సాంకేతిక నిర్మాణ నైపుణ్యం ఈనాటికి ఆశ్చర్యమే. ఈ గోపురం 165 అడుగుల ఎత్తు, కింది భాగం 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో 11 అంతస్తులతో ఉంది. దీనిని బిష్టప్పయ్య గోపురం అని పిలుస్తారు. ఈ గోపుర నిర్మాణాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించారు. ఇప్పటికీ ఇది ఓ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. సహజంగా ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే దానికి తగినంత ఆధారాలు ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే నిర్మాణం చేపట్టగలం. అయితే ఈ గోపుర నిర్మాణాల్లో ఎలాంటి ఆధారాలు లేకపోవడం వెనుక ఈ ఆలయ సాంకేతిక నైపుణ్యం మనకి కనిపిస్తుంది. అయితే విజయనగర రాజులు హతమయ్యాక 16వ శతాబ్దంలో జరిగిన దండయాత్రల వల్ల హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం పూర్తిగా నాశనమైపోయింది. కానీ విరూపాక్ష పంప ప్రాకారం మాత్రం దండయాత్రుల బారిన పడలేదు. ఆ సమయంలో విరూపాక్షునికి ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ఈ ఆలయాన్ని 1510 సంవత్సరంలో మొదటిసారిగా జీర్ణోద్ధరణ చేశారు. అనంతరం 19వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కొంతమేర జీర్ణోద్ధరణ చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో వనవాస కాలంలో శ్రీరాముడు ఇక్కడున్న పంపవతి అమ్మవారిని, విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకున్నారంట. అలాగే శ్రీరాముడు సుగ్రీవ హనుమంతులని కలుసుకొని సుగ్రీవుణ్ణి ఇక్కడే రాజును చేశారట. ఆనాటి నుంచి రామలక్ష్మణులు ఈ క్షేత్రంలోనే ఉన్నారని చెబుతారు. అలాగే హనుమంతుడు సీతమ్మ వారిని కనుగొని రాముల వారికి తెలియజేసిన క్షేత్రం ఇదేనట. ఆనాటి నుండి ఈ క్షేత్రానికి కిష్కింధకాండ అనే పేరు వచ్చింది. హంపి విరూపాక్ష ఆలయంలోని వాస్తు నైపుణ్యం చూస్తుంటే మీకు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుంటే బళ్ళారి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ హంపి నగరం ఉంటుంది. మీరు బళ్ళారి వెళ్తే అక్కడి నుంచి హంపికి ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడున్న బోల్డ్ అన్ని ఆలయాలు, కట్టడాలు కూడా చూసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్, నేను మీ గౌతమ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.